నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అన్ని పార్టీలు ఓట్ల రాజకీయం చేస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేనాని తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడానికి పావులు కదుపుతున్నారు. అంతే స్థాయిలో వైసీపీ కూడా గోదావరి జిల్లాలో తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగమే మరి ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజ వర్గానికి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఉద్యమ నాయకుడిగా పేరు పొందిన ముద్రగడ పద్మనాభం గారు ఈ నెల 14వ తేదీన అధికారికంగా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత గారు, ఇంకా పలువురు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గారు, పలువురు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పెద్దలు జరిపిన దౌత్యం లేకపోతే చర్చలు ఫలించిన కారణంగా ఈ నెల 14వ తేదీన అధికారికంగా తాడేపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో ముద్రగడ పద్మనాభం గారు వారి కుమారుడు వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ముద్రగడ పద్మనాభం గారు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే 98% ఎన్నికల హామీలను అమలు చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని ముద్రగడ పద్మనాభం గారు అంటూ, మరి 2024 ఎన్నికల్లో కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ఒక జోస్యంలాగా ఇతోధికంగా వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఇచ్చే మేనిఫెస్టోలో కూడా పేద ప్రజలకి మరిన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా మేనిఫెస్టో రూపొందించి అన్ని వర్గాలకి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు కూడా మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటే బాగుంటుందనేది తన అభిప్రాయాన్ని ముద్రగడ పద్మనాభం గారు కొద్దిసేపటి క్రితం కిర్లంపూడిలో ప్రకటించారు. మరి ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత రాజకీయం గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ పరిస్థితులు, కాపు సామాజ వర్గంలో రాజకీయ వేడి పుట్టించే వాతావరణం కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని నిన్న నుంచి విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా పిఠాపురం నుంచి అసెంబ్లీకి కూడా పోటీ చేస్తారని ప్రచారం విస్తృత స్థాయిలో జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన ముద్రగడ పద్మనాభం గారు అధికారికంగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్న దృష్ట్యా జాయిన్ అయిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారి యొక్క కుమారుడు కానీ, గిరి గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తున్నట్టు మనకున్న సమాచారం. పవన్ కళ్యాణ్ గారు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏ స్థానంలో పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారి మీద ముద్రగడ కుటుంబం పోటీ ఉండడం ఖాయమని మనకి అర్థమవుతున్న సమాచారం, మనకు అందుతున్న సమాచారం. పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసిన
ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముద్రగడ కుటుంబం కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ గారి ఓటమే వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తున్న తరుణంలో ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత రాజకీయ సమీకరణలు రోజు రోజుకి మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చాలా ఆద్యుడిగా, అందరికీ ఆప్తుడిగా, ఒక పెద్ద మనిషిగా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరడం వైఎస్ఆర్సీపీకి ఒక విధంగా బలం. అదేవిధంగా కాపు సామాజిక వర్గం కూడా అధికంగా వైఎస్ఆర్సీపీకి టర్న్ అవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న వైఎస్ఆర్సీపీ ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ మోస్ట్ కాపు సామాజిక వర్గం చెందిన నాయకుల్ని రంగంలో దించి తన రాజకీయ చతురతను ప్రదర్శించే విధంగా వైసీపీ అడుగులు వేస్తున్న క్రమంలో రానున్న 2024 ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో రాజకీయం, అదేవిధంగా కాపు సామాజిక వర్గ రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తుంది. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్